ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 కోట్ల రూపాయలు సేకరించి ఉడాయించాడు ఒక మాయగాడు. చిట్టీలు, బంగారు ఆభరణాల్ని తాకట్టు పేరుతో మహిళల్ని నమ్మించి కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు. ప్రజల ఆశలను, అమాయకత్వాలను సొమ్ము చేసుకునే వాళ్లు ఎప్పటికప్పుడు వాళ్లను మోసగిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా తెనాలి పట్టణంలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు, మురళి చిట్టీల పేరుతో అనేక మందిని నిండా ముంచేశారు. ఖాతాదారుల నుంచి 8 కోట్లకు పైగా వసూలు చేసి ఉడాయించారు. సేవింగ్స్, పెట్టుబడులు, బంగారం ఆభరణాల తాకట్టు, ఆభరణాల తయారీ, చిట్టీల పేరుతో బాధితులకు కుచ్చుటోపి పెట్టి కుటుంబంతో సహా పారిపోయారు. విషయం తెలుసుకున్న బాధితులు నాజరుపేటలోని నిర్వాహకుని ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి దగ్గర ఎవరూ లేరని తెలుసుకున్న బాధితులు తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి గంగారమ్మపేటలో గత 23 ఏళ్లుగా బంగారం దుకాణాలను నడుపుతూ ఖాతాదారులను ఆకర్షించిన వెంకటేశ్వరరావు తాను స్థాపించిన సొసైటీలో ఖాతాలు తెరవమని ఒత్తిడి తీసుకొచ్చేవారని బాధిత మహిళలు తెలిపారు. తెనాలి, చావలి ప్రాంతాల్లో శాఖలు తెరిచి ఖాతాదారులను ఆకర్షించిన వెంకటేశ్వరరావు ఇలాంటి మోసానికి పాల్పడతాడని బాధితులు ఊహించలేకపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రభుత్వం పట్టించుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.